హాయ్ చిల్డ్రన్, ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సెకండ్ స్టాండర్డ్ డివిజన్స్ చెప్పుకుంటున్నాం. అయితే పార్ట్ 1 పార్ట్ 2లో డివిజన్స్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. అయితే దీంట్లో క్వశ్చన్స్ టైప్ ఇచ్చి ఇలా ఇస్తే ఎలా చేయాలనేది చూద్దాము. అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రియా హ్యాడ్ 42 buttons and 7 shirts. How many buttons were for each shirt? ఇది చూద్దాం. ప్రియా దగ్గర 42 బటన్స్ ఉన్నాయంట, 7 షర్ట్స్ ఉన్నాయంట. హౌ మెనీ బటన్స్ వర్ ఫర్ ఈచ్ షర్ట్ అంటే తన దగ్గర ఏమో 42 బటన్స్ ఉన్నాయి, 7 షర్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క షర్ట్కి ఎన్ని బటన్స్ సెట్ అవుతాయి అని అడుగుతున్నాడు. ఒక్కొక్క ఈక్వల్గా షేర్ చేస్తే దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ ఇచ్చాడు కదా, ఇలా ఇలా ఇస్తే డివిజన్ అని అర్థం. ఈ సింబల్ డివిజన్ సూచిస్తుంది. అయితే ఫస్ట్ ఏం లేదు, ఇక్కడ స్మాల్ది ఉంది కదా, ఇది డివిజన్ కదా. దీన్ని మనం బిఫోర్ క్లాసెస్లో చూసాం. డివిజన్ ఈ టైప్లో ఉంటుంది, ఇలా ఇచ్చినా ఇది డివిజన్ చేయాలని అర్థం. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఇది ఉంది కదా, దీని యొక్క టేబుల్ వేసుకోవాలని చెప్పుకున్నాం బిఫోర్ క్లాసెస్లో. ఇది టేబుల్ చూద్దాం. 7 1 = 7, 7 2 = 14, 7 3 = 21, 7 4 = 28, 7 5 = 35, 7 6 = 42. అయితే చూడండి, ఇక్కడ మనకి 7 6 = 42 మనకు వస్తుంది కదా. 7 6 = 42 0. ఇక్కడ వచ్చింది చూసారా, 7 షర్ట్లు, 42 బటన్స్, 42 7 6 = 42 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ వచ్చింది చూసారా, ఇది ఏంటంటే మనకి 7 షర్ట్లకి 6 బటన్స్ కాడికి సరిపోయినాయి. 42 బటన్స్ ఉంటే 7 షర్ట్స్కి 6 బటన్స్ వెళ్ళినాయి ఒక్కొక్క దానికి. ఇక్కడ 0 వచ్చిందంటే ఒక్క బటన్ కూడా మిగలేదని. ఇక్కడ ఒకవేళ 1 వచ్చింది అనుకోండి, 1 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి 1 బటన్ మిగిలిపోయింది. రిమైండర్ అంటారు కదా దీన్ని, రిమైన్ అన్న మిగిలింది అని అర్థం. సో ఇక్కడ ఏమన్నా 1 వస్తే మనకి రిమైండర్లో అంటే 1 బటన్ మిగిలింది. 7 షర్ట్స్కి 6 బటన్స్ వెళ్ళగా 42లో నుంచి 42 బటన్స్ ఉన్నాయి కదా, 7 షర్ట్స్కి ఒక్కొక్క షర్ట్కి 6 బటన్స్ వెళ్ళినాయి. ఓకే, అప్పుడు మొత్తం 7 షర్ట్లకి 42 బటన్స్ సరిపోయినాయి అన్నీ కరెక్ట్గా. 6 బటన్స్ కాడికి పెడితే 42 బటన్స్ అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. సో ఏం మిగలలేదు, 0 వచ్చింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సమ్ వచ్చేసి, రాధా హ్యాడ్ 54 స్టూడెంట్స్ ఇన్ హర్ క్లాస్. షీ డివైడెడ్ దెమ్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ 9. హౌ మెనీ గ్రూప్స్ డిడ్ షీ ఫామ్? అయితే ఏంటంటే చూద్దాం. రాధా దగ్గర అంట 54 స్టూడెంట్స్ ఉన్నారంట. ఇక్కడ ఇచ్చాడు చూడండి, అలా డైరెక్ట్గా. అయితే 54 స్టూడెంట్స్ ఉన్నారు, దీన్ని డివిజనే చేయాలి. అయితే ఇన్ హర్ క్లాస్ షీ డివైడెడ్ దమ్ ఇంటూ గ్రూప్స్, వాళ్ళంట గ్రూప్స్గా డివైడ్ చేసిందంట. అయితే హౌ మెనీ గ్రూప్స్ డిడ్ షీ, అయితే డివైడ్ చేసి ఒక గ్రూప్లో 9 మెంబర్స్ని పెట్టింది. అయితే ఎన్ని గ్రూప్స్ అనేవి ఫామ్ అయినవి తను అలా చేసినప్పుడు? 54 మెంబర్స్ ఉన్నారు కాబట్టి చూద్దాం. ఫస్ట్ దీంట్లో 9 టేబుల్లో 9 6 = 54, 9 6 = 54, రిమైండర్ వచ్చేసి 0. అంటే 54 మెంబర్స్లో ఒక్కళ్ళు కూడా మిగలలేదు. ఒక్కొక్క గ్రూప్లో 9 మెంబర్స్ని పెట్టింది. అయితే 6 గ్రూప్స్గా డివైడ్ చేసింది. ఇక్కడ 6 వచ్చింది కదా, ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే మన ఆన్సర్. ఇక్కడ 6, ఇక్కడ కూడా పై ప్రాబ్లంలో కూడా 6ఏ, ఎందుకంటే 7 6 = 42 కదా, 6. ఓకే, ఇక్కడ కూడా 6ఏ ఆన్సర్. ఎందుకంటే 9 మెంబర్స్ని పెట్టింది ఒక గ్రూప్లో. 54 మెంబర్స్ క్లాస్లో ఉంటే ఒక్కొక్క 54 మెంబర్స్ని ఒక గ్రూప్గా డివైడ్ చేసింది. ఒక గ్రూప్లో 9 మెంబర్స్ని పెట్టింది. అయితే అలా పెట్టినప్పుడు ఒక్కళ్ళు కూడా మనకు మిగలలేదు. ఇవి ఎందుకు ఇక్కడ కింద చెప్తున్నాను అంటే నెక్స్ట్ సమ్స్లో రిమైన్ అని అడుగుతాడు క్వశ్చన్లో, అందుకని ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అప్పటికి కొంచెం ఈజీగా ఉంటుందని. అయితే ఇలా 0 వచ్చేవి మనకి డివిజన్ డైరెక్ట్గా చేసినా ఈజీగానే ఉంటాయి, ఇలా సమ్స్లో అయినా ఈజీగానే ఉంటాయి. ఓకే, 1 or above వచ్చే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది పిల్లలకి. దేర్ ఆర్ 20 persons గోయింగ్ ఆన్ ఏ ట్రిప్. If 4 persons ride in each car, how many cars are needed? 20 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ పెద్దది ఇట్లా తీసుకోండి. ఓకే, అయితే చిన్నది స్మాల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది టేబుల్ చేయాలి దానికి. ఓకే, దాన్ని ఎలా తీసుకోండి. If 4 persons ride in each car, how many cars are needed? 20 మెంబర్స్ ఉన్నారు,
ఒక్కొక్క కార్లో 4 పర్సన్స్ మాత్రమే కూర్చోగలరు. అయితే ఎన్ని కార్స్ అనేవి అవసరమవుతాయి అని అడుగుతున్నాడు. అయితే దీన్ని డివిజన్ చేద్దాం. 4 5 20, సో 0 అంటే 5 కార్స్ అవసరం అవుతాయి. ఇక్కడ ఉన్నదే ఆన్సరు. ఓకే, ఇలా అడిగితే మాత్రం ఇక్కడ ఉన్నదే ఆన్సరు. రిమైనింగ్ అని అడిగాడంటే నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఆన్సరు. రిమైన్ అని అడిగాడంటే ఇక్కడ ఉన్నది ఆన్సరు. హౌ మెనీ అని ఏమన్నా క్వశ్చన్లో ఎన్ని అని అడిగితే ఇక్కడ ఉన్నది ఆన్సర్. మ్యాక్సిమం ఇక్కడ ఉన్నది. రిమైనింగ్ అని అడిగితే ఇది. ఓకే, అయితే ఇప్పుడు 4 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్క కార్లో 20 మెంబర్స్కి 5 కార్స్ ఉంటే ఒక్కొక్క కార్లో 4 మెంబర్స్ కూర్చోగలరు. దేర్ ఆర్ 64 రూపీస్ విత్ రామన్. హీ డివైడెడ్ దెమ్ ఇంటూ 8 cousins అండ్ హిమ్సెల్ఫ్. హౌ మచ్ అమౌంట్ డిడ్ ఈచ్ గెట్, హౌ మచ్ రిమైండ్. చూసారా, రిమైండ్ ఇక్కడ అడుగుతున్నాడు. రిమైండ్ అడుగుతాడని నేను ముందుగానే చెప్తున్నాను. రిమైండ్ అనే వచ్చింది ఇక్కడ క్వశ్చన్. దేర్ ఆర్ 64 రూపీస్ విత్ రామన్. ఇది చూద్దాం, పెద్ద అమౌంట్ కదా. 64ని ఇట్లా తీసుకుందాం, డివిజనే కాబట్టి ఇది. ఇక్కడ హీ డివైడెడ్, రామన్ దగ్గర 64 రూపీస్ ఉన్నాయంట. అయితే హీ డివైడెడ్ దమ్ ఇంటూ 8 cousins. వాటిని 8 మంది కజిన్స్కి డివైడ్ చేశాడు. అండ్ ఇంకొకటి కూడా ఇచ్చాడు ఇక్కడ ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి బాగా. అండ్ హిమ్సెల్ఫ్, తనకి కూడా షేర్ చేసుకున్నాడు. 8 cousins తనకు కూడా. మొత్తం ఎంతమంది అయ్యారు? 8 వీళ్ళు కజిన్స్ అండ్ తను కలిపి 9. సో 9 ఇక్కడ 9. హౌ మచ్ అమౌంట్ డిడ్ షీ ఈచ్ గెట్. ఎవ్రీ వన్కి ఎంత అమౌంట్ వస్తాయి 64 రూపీస్లో నుంచి 9 మెంబర్స్కి డివైడ్ చేసే 64 రూపీస్ని ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ మిగులుతాయి అనేది ఇక్కడ వస్తుంది. అలాగే హౌ మచ్ రిమైండ్, ఇంకా ఎంత మిగులుతాయి అవి షేర్ చేసుకోగా 9 మెంబర్స్ ఈక్వల్గా షేర్ చేసుకోగా ఇంకా ఎంత మిగులుతాయి అని అడుగుతున్నాడు. రిమైన్ అంటే ఇక్కడ వచ్చేది ఆన్సర్ అని చెప్పాను నేను కింద. ఓకే, ఇప్పుడు 9 7s వచ్చేసి 63. ఓకే, 63 అంటే 4లోంచి 3 పోతే 1. చూడండి, అంటే 64 రూపీస్ని 7 రూపీస్గా 9 మెంబర్స్ షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకోగా 64 రూపీస్లో నుంచి 63 రూపీస్ అయిపోయినాయి. ఒక్కొక్కరికి 7 రూపీస్ వచ్చాయి. 9 మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరికి 7 రూపీస్ వచ్చాయి 64 రూపీస్వి. అయితే ఇంకా 1 రూపీ అనేది మిగిలింది. 1 రూపీ అనేది మిగిలింది. అది రిమైండ్ వచ్చేసి 1 రూపీస్. హౌ మచ్ అమౌంట్ డీచ్ గెట్ అంటే 7 రూపీస్. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ 45 candies in a jar to be packed in 6 packets, how many candies remain unpacked? 45 candies ఉన్నాయంట ఒక జార్లో. వాటిని 6 ప్యాకెట్స్లో అడ్జస్ట్ చేశారు. అయితే ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని వస్తాయి, ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని వస్తాయి అనేది అడగలేదు. కానీ బట్ ఏం అడిగాడంటే ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగులుతాయి అని అడిగాడు. ఫస్ట్ ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని వస్తాయో కూడా చూద్దాం మనం, ఏం కాదు. ఓకే, మొత్తం ఎన్ని 45 candies ఉన్నాయి. ఓకే, దీన్ని కూడా డివిజన్ టైప్లో చేద్దాం. ఇక్కడ 6 ప్యాకెట్స్, 6 7s 42. రిమైండర్ వచ్చేసి 5లోంచి 2 పోతే 3. ఇది చూడండి, మనకు క్వశ్చన్లో అడిగింది ఇదే. ఓకే, ఇదే. మనం ఇది ఒక్కటి రాస్తే చాలు. హౌ మెనీ క్యాండీస్ రిమైన్ అన్ప్యాక్డ్. ఇది ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడు 45 క్యాండీస్ని 6 ప్యాకెట్స్లో వేశాడు. ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని వేసాడు? 7 వేసాడు. 7 సరిపోయినాయి ఈక్వల్గా ఒక్కొక్క ప్యాకెట్లో. అయితే వెయ్యగా 45లోవి 42 అయిపోయినాయి. 7 వేస్తే 42 అయిపోయినాయి 45లో. ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అంటే 3 మిగిలి ఉన్నాయి. హౌ మెనీ క్యాండీస్ రిమైన్ అన్ప్యాక్డ్. ఇవి కూడా ఇంకో 4 ఉండుంటే ఇవి కూడా ఇంకో ప్యాకెట్లోకి వచ్చాయి. కానీ ఇవి ఎన్ని ఉన్నాయి? 3నే ఉన్నాయి. ఈ 3కి ఇంకో 4 యాడ్ చేస్తే 7 అవుతాయి. అప్పుడు 7 ఉండుంటే ఇంకో ప్యాకెట్లోకి వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటంటే 3ఏ మిగిలి ఉన్నాయి. సో 3. హౌ మెనీ క్యాండీస్ రిమైన్ అన్ప్యాక్డ్ అంటే 3. దేవిక pastes 9 stickers on each sheet. If she has 76 stickers, how many sheets are used and how many stickers are left over? ఇది చూద్దాం. అయితే ఇక్కడ చూడండి,
9 స్టిక్కర్స్. ఇక్కడ స్టార్స్గా పెట్టాడు కదా, మనం దీన్నే చూద్దాం. 9 స్టిక్కర్స్ అని కాకుండా 9 స్టార్స్ అని గుర్తుపెట్టుకోండి. అయితే తన దగ్గర ఎన్ని ఉన్నాయి? 76 స్టిక్కర్స్, అంటే స్టార్ స్టిక్కర్స్ మనం స్టార్స్గా గుర్తుపెట్టుకుందాం. 76 స్టార్స్ ఉన్నాయి తన దగ్గర. అయితే హౌ మెనీ షీట్స్ ఆర్ యూజ్డ్? తనకి ఇప్పుడు 76 స్టార్స్ ఉన్నప్పుడు తనుకి ఒక షీట్ తీసుకుంది. ఒక షీట్ తీసుకొని దీని మీద 9 అంటించేసింది. మొత్తం తన దగ్గర 76 ఉన్నాయి ఇలాంటి స్టార్స్ అనేవి. అయితే తనకి ఎన్ని షీట్స్ అవసరం అవుతాయి అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, మనం దీన్ని చేయడానికి ఏం చేద్దామంటే, ఇప్పుడు 76 కదా, 76 డివిజన్ ఎంత? 9 స్టిక్కర్స్ కదా, 9 చేద్దాం. ఇది 9 8 72, ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలి? 6లోంచి 2 పోతే 4 మిగిలి. అంటే హౌ మెనీ షీట్స్ ఆర్ యూజ్డ్ అండ్ హౌ మెనీ స్టిక్కర్స్ ఆర్ లెఫ్ట్? ఎన్ని షీట్స్ యూజ్ చేసింది? మొత్తం స్టిక్కర్స్ 76 స్టిక్కర్స్ని ఈక్వల్గా 9 కాడికి ఒక షీట్ మీద అంటించడానికి ఎన్ని షీట్స్ అవసరం అయ్యింది, అలాగే ఎన్ని స్టిక్కర్స్ ఇంకా అదే ఎన్ని స్టార్స్ అనేవి తన దగ్గర ఇంకా మిగిలినాయి అని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు తన దగ్గర 76 స్టార్స్ ఉన్నాయి. తనకి 8 షీట్స్ ఇచ్చామంటే తను ఒక్కొక్క షీట్ మీద 9 అంటిస్తుంది స్టార్స్. ఓకే, ఒక్కొక్క షీట్ మీద 9 స్టార్స్ అంటిస్తే ఇంకా మిగిలిన ఎన్ని? 76లో 9 అంటిస్తుంది 8 మీద. ఇంకా ఈ 76లో అలా అంటించాక 76లో 4 మిగిలిపోతాయి రిమైనింగ్. ఓకే, అదే ఈ 4కి ఇంకో 5 ఉండుంటే తను ఇంకో షీట్ అవసరం అయ్యేది. అప్పుడు 9 షీట్స్ అవసరం అయ్యాయి. సపోజ్ 5 అంటే ఇప్పుడు 81. ఇక్కడ 81 స్టిక్కర్స్ తన దగ్గర ఉండుంటే గనక ఇక్కడ 0 వచ్చేది. ఇక్కడ 9 షీట్స్ అవసరం అయ్యాయి. ఓకే, దేవిక హౌ మెనీ కంప్లీట్ వీక్స్ ఆర్ దేర్ ఇన్ 2 months? హౌ మెనీ డేస్ ఆర్ లెఫ్ట్ ఓవర్? ఒక వీక్కి ఎన్ని డేసు? 7 days కదా. అయితే 7 days. హౌ మెనీ కంప్లీట్ వీక్స్ ఆర్? 2 monthsలో కంప్లీట్ వీక్స్ ఎన్ని ఉంటాయి, అలాగే ఎన్ని డేస్ మిగిలిపోతాయి అని అడుగుతున్నాడు. ఒక 1 monthకి 30 daysగా తీసుకుంటే 28 days. ఇప్పుడు 30 days కదా, 30 days అయితే 1 week వచ్చేసి 7 days, ఇంకో 1 week వచ్చేసి ఇంకో 7 days, ఇంకో 1 week వచ్చేసి 7 days, ఇంకో 1 week వచ్చేసి 7 days. ఇక్కడ చూడండి 7లో 4 ఉన్నాయి. 7 4 జరంతా 28. సారీ 28. 7 4 అంటే ఇక్కడ 1 week అయిపోయింది, ఇక్కడ ఒక 1 week అయిపోయింది, ఇక్కడ ఒక 1 week అయింది, అంటే 4 కంప్లీట్ వీక్స్ అయిపోయినాయి. ఇక్కడ 4 కంప్లీట్ వీక్స్ అయిపోతే 28 days కంప్లీట్ అయిపోతాయి మనకి. 30 daysలో 28 days అయిపోతే ఇంకా 2 days మిగిలిపోతున్నాయి. ఇది 1 monthకి. అలాగే ఇంకో మంత్ కూడా చూసుకుంటే ఇంకో 28 days అయిపోతాయి. ఓకే, అప్పుడు మొత్తం ఇక్కడ కూడా సెకండ్ మంత్లో కూడా 28 days అయిపోతే ఇంకా 2 days మిగిలిపోతాయి. సో మొత్తం 4 days మిగులుతున్నాయి 2 monthsలో చూసుకుంటే. హౌ మెనీ కంప్లీట్ వీక్స్ ఆర్ దేర్ ఇన్ 2 months? 2 monthsలో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉంటాయి అని అంటున్నాడు. 1 monthలో వచ్చేసి 4 కంప్లీట్ వీక్స్ ఉన్నాయి. ఇక్కడ చూసామా 4 కంప్లీట్ వీక్స్ ఉన్నాయి. 2 monthsకి వచ్చేసరికి ఇంకో 4 కంప్లీట్ వీక్స్ ఉంటాయి. అంటే మొత్తం 8 కంప్లీట్ వీక్స్ ఉంటాయి. అలాగే ఎన్ని డేస్ మిగులుతున్నాయి? ఇక్కడ 28 30 కదా మనకు కావాల్సింది. 30 కదా మనకి ఇచ్చింది వాడు. అక్కడ 28 అయిపోగా ఇక్కడ 2 days మిగిలి, ఇక్కడ ఒక 2 days మిగిలి, మొత్తం 4 days మిగిలిపోయినాయి. ఓకే, ఇవి ఆన్సర్. హౌ మెనీ బ్యాగ్స్ డూ యూ నీడ్ ఫర్ 47 bananas ఇఫ్ ఈచ్ బ్యాగ్ హ్యాస్ 6 bananas? హౌ మెనీ బనానాస్ ఆర్ లెఫ్ట్ ఓవర్? ఓకే, ఇది చూద్దాం. ఒక అతని దగ్గర అంట 47 bananas ఉన్నాయంట. అయితే అతను ఒక్కొక్క బ్యాగ్, ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి మనం బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాం. అయితే అతను ఇచ్చాడు బ్యాగ్, కానీ ఏం చెప్తాడంటే ఒక్కొక్క బ్యాగ్లో మీరు 6 bananas వేయాలి అని అంటాడు. అయితే అతని దగ్గర ఏమో 47 bananas ఉన్నాయి.
ఒక్కొక్క బ్యాగ్లో 6 బనానాస్ వేయాలి అని షాప్ అతను చెప్తున్నాడు, ఇంకా పట్టమని చెప్తున్నాడు. అప్పుడు ఆ షాప్ దగ్గర అతను ఎన్ని బ్యాగ్స్ తీసుకోవాలి అన్నట్టు క్వశ్చన్ మనకి. హౌ మెనీ బనానాస్ ఆర్ లెఫ్ట్ ఓవర్, అలాగే ఎన్ని బ్యాగ్స్ తీసుకోవాలి, ఇప్పుడు ఈ 47కి 6 బనానాస్ వేయగా ఇంకా ఎన్ని మిగులుతాయి అని అడుగుతున్నాడు. ఓకే, అయితే దీన్ని కూడా డివిజన్ చేద్దాం. 6 7s 42, ఓకే, రిమైండర్ వచ్చేసి 5. అంటే 6 బనానాసే పడతాయి కదా బ్యాగ్లో, అతని దగ్గర 47 బనానాస్ ఉన్నాయి. అప్పుడు అతను 7 బ్యాగ్స్ కొంటే 47 బనానాస్ ఉన్నాయి కాబట్టి అతను 7 బ్యాగ్స్ కొన్నాడు అంటే ఒక్కొక్క బ్యాగ్లో 6 బనానాస్ వేస్తాడు. అలా వెయ్యగా ఇంకా అతని చేతిలో 5 బనానాస్ అనేవి మిగిలిపోతాయి. లెఫ్ట్ ఓవర్ అంటే 5 బనానాస్ మిగిలిపోతాయి. 7 బ్యాగ్స్ కొంటాడు, 5 బనానాస్ మిగులుతాయి.